గత కొంతకాలం నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాట వీడడం లేదు. తాజాగా మీడియం హెవీ డ్యూటీ ఇంపోర్టెడ్ ట్రక్కులపై 25% సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వచ్చే నెల 1 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపారు. ఇంపోర్టెడ్ ట్రక్కులను అమెరికాకు అధికంగా ఎగుమతి చేసే 5 దేశాల్లో మెక్సికో, కెనడా, జపాన్, జర్మనీ, ఫిన్లాండ్ ఉన్నాయి. మొదటగా ఈ టారిఫ్లను అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని ట్రంప్ అనుకున్నారు. పరిశ్రమ వర్గాలు ఖర్చులు, సప్లై చైన్ పోటీ గురించి ఆందోళనలు వ్యక్తం చేసిన తర్వాత గడువును వాయిదా వేశారు. అనూహ్యంగా అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% సుంకం విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. విదేశీ పోటీ నుంచి అమెరికన్ తయారీదారులను రక్షించడానికే ఈ నిర్ణయమని, అమెరికా పరిశ్రమలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలతో వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మంచి భవిష్యత్తు కోసం ఆ దేశానికి వెళ్లాలనుకునే వారి సంఖ్య ఒక్కసారిగా తగ్గింది. ప్రత్యేకంగా ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయిందని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 19% తగ్గింది. ఇక భారతీయ విద్యార్థులు జారీ చేసే వీసాల్లో 44% క్షీణత కనిపించింది. సాధారణంగా ఆగస్టు నెలలో అమెరికా 3,13,138 విద్యార్థి వీసాలు జారీ చేస్తుంది. అయితే గతేడాది అగ్రదేశానికి వెళ్లిన భారత విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గింది. మరోవైపు యుఎస్ కు వెళ్లే చైనా విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడం గమనార్హం.